ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్నికి నువ్వు చేసిన సహాయంతో పోలిస్తే ఇది చాలా చిన్నది. మా పిన్ని కళ్ళు మూసుకొని ఇస్తుంది. ఇస్తుందని వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉన్నావా మామా? దొంగ. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయి, 10 లక్షలతో వస్తాను. ఆ శివకృష్ణ నిన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తాడేమోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా మహా? నీ అదృష్టం బాగుండి సీత దయ వల్ల తప్పించుకున్నావు. సీత దయ ఏంటి? నాకు ఎగనిస్టుగా ఆ శివకృష్ణ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని నన్ను అరెస్ట్ చేస్తాడు? అది నిజమే అనుకో. అనుకోవడమేంటి, అదే నిజం. నేను ఎస్పీలకు కమిషనర్లకే భయపడను. ఆఫ్టర్ ఆల్ ఆ ఎస్ఐకి భయపడతానా? అవునవును, సీత పోలీస్ యూనిఫామ్ వేసుకొని వస్తేనే వణికిపోయావు. మళ్ళీ భయం లేదు అంటున్నావు. తాటాకు చప్పుళ్ళకి భయపడే కుందేలు కాదు ఈ మహాలక్ష్మి. సిబిఐ వాళ్ళు వచ్చినా నేను బెదరను. పిన్ని, నీతో కాస్త మాట్లాడాలి పిన్ని. దేని గురించి రామ్? ఆహా, అది ఈరోజు మీ అరెస్టు విషయంలో సీత చాలా హెల్ప్ చేసింది కదా. సీత హెల్ప్ చేయడం ఏంటి రామ్? అందరూ ఇదే మాట అంటున్నారు. నేను ఎలాంటి దాన్నో నీకు తెలీదా? నేను నేరాలు చేసేదాన్నా? లేదు పిన్ని. సరే, జరిగింది వదిలేద్దాం. మధుమిత హస్బెండ్ సూర్యకు సర్జరీ చేయాలంట. 10 లక్షలు అవుతుందన్నారు. నువ్వు ఆ డబ్బులు ఇస్తే సీత ఆనందపడుతుంది. ఆ సీత నిన్ను అడగమని పంపించిందా? ప్రతి దానికి నిన్నడ్డు పెట్టుకుంటుంది. నేను ఇవ్వను. అదేంటి పిన్ని? సీత నీకు ఎంతో గౌరవం ఇస్తుంది, చాలా సహాయం చేస్తుంది. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. సీత నాకు ఏం సాయం చేసిందని? ఈరోజు మీకోసం వాళ్ళ నాన్నని ఎదిరించింది కదా పిన్ని. సీత లేకపోతే మావయ్య నిన్ను అరెస్ట్ చేసేవారు కదా. అది ఆ తండ్రి కూతుళ్ళు ఆడిన నాటకం. ఏదో రకంగా నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నారు. లేదు పిన్ని, మావయ్య కానీ సీత కానీ అలాంటి వారు కాదు. సూర్య ఆపరేషన్కు మీ అరెస్టుకు ఎలాంటి సంబంధం లేదు అని నువ్వనుకుంటున్నావు. నీకు తెలీదురా, ఆ శివకృష్ణకు ఎప్పుడు క్రిమినల్స్తోనే పని. ఆ సీతకి కూడా ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి. అందుకే డబ్బుల కోసం క్రిమినల్లా ఆలోచిస్తుంది. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.